కారణాలు ఏం తెలియదండి. పోలీస్ వారు కూడా అడిగారండి, ఏమన్నా క్లూ ఉందా, ఏమన్నా మీకేమైనా డౌట్స్ ఉన్నాయంటే అలాంటి ఏం లేవండి. డౌట్స్ ఉంటే మనమే ఇప్పుడు నా కుటుంబమే పోయిందండి. ఇప్పుడు చెల్లె పోయింది, అల్లుడు పోయింది, కోడలు పోయింది. అనుమానం అంటే ఎందుకు చెప్పమండి? అనుమానం 100% చెప్తాం. అనుమానం అనేది లేదండి, ఎవరి మీద లేదండి. అలాంటివి ఏం లేదండి. తెలీదండి. అంటే అంటే ఎప్పుడు నా చెల్లి ఏమన్నా చనిపోయినా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండేది. 13 to 14 అవర్స్ వర్క్ చేసేది, టీమ్ లీడ్ కాబట్టి. ఏమో కొన్ని ఛానల్లో చూసానంటే 16 మంది టీం అంటున్నారు. నాకు తెలిసేది 13, 14 మంది ఏమున్నారు టీమ్ లీడ్. ఆ టీంకి ఏంటంటే టాస్క్ ఏమి అసైన్ చేస్తుంది. అసైన్ చేసిన తర్వాత వాళ్ళు కంప్లీట్ చేసి ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వని పక్షంలో ఈమెనే ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి. సో అట్లా ఆ వర్క్ ప్రెషర్ అయితే బాగుండేది, చెప్పుకునేది. ఎందుకంటే చేసుకుంటున్న బ్రతికేటోళ్ళం అండి మేమైనా. జాబ్ బంద్ చేసే పరిస్థితి లేదు, అట్లని ఇది లేదు. అంటే అదే కారణం కాదని నేను అనుకుంటున్నా. అదొక కారణమై ఉండొచ్చు అనుకుంటున్నానండి. ఆ టార్చర్ అని కాదండి, అది వర్క్ అట్లా ఉంటుందండి. ఈ కంపెనీ కాదు, ఏ కంపెనీ అయినా. ఎందుకంటే ఎవరు నిందించలేదు. ఎందుకంటే నేను కూడా వర్క్ చేసిన ఐటీ ఫీల్డ్ అనేది అంతే ఉంటుందండి. మన పొజిషన్ పెరుగుతున్న కొద్దీ మానసిక ఒత్తిడి పెరుగుతుంటుందండి. అది డైరెక్ట్ క్లయింట్ ఇంటరాక్షన్ అనేది టీమ్ లీడర్కి, ఓన్లీ మేనేజర్కి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వర్క్ చేశాను కాబట్టి. సో వాళ్ళ మీద భారం ఉంటుంది కాబట్టి కంప్లీట్గా వర్క్ టీం మెంబర్ తీసుకొని ఇచ్చే బాధ్యత ఉంటుంది. అదైతే ఉందండి. ఎప్పుడు నాకు మామూలుగా మాట్లాడడం చెప్పేది. నేను అంటే ఇబ్బందిగా ఉంది, చేయలేకుండా ఉండలేని పరిస్థితి, ఇబ్బందిగానే చేస్తున్నాను అని అనేదండి. ఆ ఒత్తిడి అయితే ఉన్నదండి. ఇంకా మరి ఇంకా ఇతర ఏముందో అది తెలియదండి. అది బాగుండేది. ఇతరులకు కూడా అప్పులు ఎక్కిచ్చేదంట. ఆ విధంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఏమైనా హరాస్మెంట్ జరిగి ఏమైనా అట్లాంటి వేధింపులు ఏమైనా లేదండి, లేదండి. ఆర్థికంగా అంటే అలాంటివి ఏం లేవండి. నాకు తెలిసి అయితే ఏం లేదు, అలాంటి ఏం లేదు. కారణాలు అయితే ఏం కనిపించట్లేదండి.